మనం హెయిర్ ప్లాంటేషన్ అనేది ఏజ్ వాళ్ళకి సెన్సిబుల్ గా చేస్తుంటాం. ఏ ఏజ్ కాకుండా మనం ఎవరికి సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకి చూస్ చేసుకుంటాం. ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అందరికీ చేయమండి. ఫస్ట్ ఒకరు వచ్చినప్పుడు మనకి మినిమంగా హెయిర్ ఉంది కానీ చాలా పల్చబడి ఉంది అంటే మనము టాబ్లెట్స్ కానివ్వండి, పిఆర్పి, జిఎఫ్సి ఇచ్చేసి మనము ఒక 5 to 6 months తీసేసి 5 to 6 months వాళ్ళకి అవి ఇచ్చి మనము ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆ సన్నబడిన హెయిర్ అనేది కొంచెం మందపడుతుంది, థిక్ అవుతుంది. సో అప్పుడు కూడా మనకి ఇంకా తల కనిపిస్తుంది అన్నప్పుడు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తాం. కానీ వచ్చిన అందరికీ అనేది అడ్వైజబుల్ కాదు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మనము చూస్ చేసుకున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉంటాం. ఒకటి, మనం 20+ దాటిన ఎవరికైనా కూడా మనకి అంటే 20+ అంటే 25+ దాటిన ఎవరికైనా కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయొచ్చు. సో ఎవరికి చేస్తాము. సో మనకి తల మీద మొత్తం జుట్టు మొత్తం పోయినప్పుడు, లేదా ఇక్కడ హెయిర్ లైన్ ఎక్కువ వెనకకి వెళ్ళినప్పుడు, లేదా మనకి జుట్టు తిక్కై మనం ట్రీట్మెంట్స్ వాడము కానీ ఇంకా మనకి తల లేదా మాడ కనిపిస్తుంది అన్న వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తీసుకుంటాము. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు మీరు డాక్టర్ డిగ్రీ కానివ్వండి, ఇంతకుముందు ఏమైనా చేశారా ఆ కేసెస్ అనేది చూసుకోవాలి. డెఫినెట్లీ మనము స్టెరైల్ కండిషన్స్లో చేస్తాము అండ్ ఎక్విప్మెంట్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఇప్పుడు చూస్తే మనం చాలా మంది చేస్తున్నారు, అంటే లైక్ బయట కూడా చాలామంది చేస్తున్నారు. సో మీరు ఒక సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ కానివ్వండి, ప్లాస్టిక్ సర్జన్ దగ్గర మాత్రం చేయించుకోవడానికి చూడండి. సో ఇంకొకటి ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది అంటే 2 typesలో ఉంటుందండి. ఒకటేమో FUE, ఒకటేమో FUT. FUT అనేది కొంచెం ఓల్డ్ మెథడ్. ఏంటి అంటే వెనక నుంచి కొంచెం హెయిర్ స్ట్రైప్ తీసుకొని వచ్చి ఇక్కడ పెడతాము. సో అది కొంచెం ఆర్టిఫిషియల్ లుక్ వస్తుంది అండ్ స్టిచ్ అనేది ఉంటుంది. సో అది ఇప్పుడు ఎవరు పాటించట్లేదు. సో లేటెస్ట్గా చేసేది ఏంటంటే FUE. FUE అంటే ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పేషెంట్ రాగానే మ్యాపింగ్ చేస్తామండి కన్సల్టేషన్లో. చేసేసి ఒక స్కిన్ మార్కర్తో ఇట్లా బార్డర్ గీసేసి మీకు ఈ బార్డర్లో అయితే బెటర్ ఉంటుంది, మీ సజెషన్ ఏంటి అంటే ఈవెన్ పేషెంట్ సజెషన్ కూడా తీసుకుంటాము. ఎందుకంటే ప్రతిసారి మనం ఒక అవుట్లుక్ ఇవ్వగలుగుతాం కానీ పేషెంట్కి ఏం కావాలి అనేది కూడా మనము కన్సిడరేషన్లోకి తీసుకుంటాము. సో బార్డర్ గీసినప్పుడు ఎస్టిమేటెడ్గా మనకి ఎన్ని హెయిర్ ఫాలికల్స్ పడతాయి, సో దాన్ని బట్టి మనము చెప్పేసి ఒక ఎస్టిమేట్ ఇస్తాము. దాని తర్వాత ఒక మైనర్ సర్జికల్ ప్రొఫైల్ అనేది ఇస్తాము పేషెంట్కి. అది చేయించుకొని వచ్చిన తర్వాత we do start with the transplantation అనమాట. we give local anesthesia. సో పేషెంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు 100% కాషియస్లో ఉంటారు. మనం పేషెంట్తో మాట్లాడుతూనే ఉంటాము. డిజీనెస్ కానివ్వండి, కళ్ళు తిరగడం కానివ్వండి అట్లా ఏమీ ఉండదు. పేషెంట్ ఫుల్ ఫ్లెడ్జ్ కాన్షియస్లో ఉంటారు. సో ఫస్ట్ మనం ఏంటి అంటే డోనార్ ఏరియా అంటే మనకి ఎక్కువ మంచిగా ఉన్న చోట అంటే బ్యాక్ ఆఫ్ ద తల ఒక్కొక్క వెంట్రుక తీసేసి మనం సలైన్ దాంట్లో వేసేసుకుంటాం. సో దట్ దిల్ స్టే అలైవ్ అన్నట్టు తీసేసుకొని మనం ఎక్కడ నెసరీయో అక్కడ మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. కొంతమందికి ఏంటి అంటే డోనర్ ఏరియా తల మీద ఎక్కువ ఉండదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే బియర్డ్ నుంచి వెళ్ళి చూస్ చేసుకుంటాము. కొంతమందికి బియర్డ్ కూడా చాలా తక్కువ ఉంది అంటే చెస్ట్ హెయిర్ కానివ్వండి, థై హెయిర్ కానివ్వండి, ఈవెన్ అండర్ఆర్మ్ హెయిర్ అనేది కూడా కొంతమందిలో వాడతాము. సో డిపెండింగ్లీ ఒక్కొక్క పేషెంట్కి వాళ్ళ నీడ్స్ని బట్టి, వాళ్ళ కండిషన్స్ని బట్టి, వాళ్ళ డోనార్ ఏరియా ఎక్కడ మంచిగా ఉందో చూసుకొని ఫస్ట్ ఆప్షన్ మాత్రం మనం తల నుంచి తీసుకోవడానికి పెట్టడానికి ట్రై చేస్తాము. సో అదంతా అయిపోయాక డోనార్ ఏరియా దగ్గర మనము డ్రెస్సింగ్ చేసేసి పేషెంట్కి యాంటీబయాటిక్స్ కానివ్వండి, మినిమం పెయిన్ కిల్లర్ కానీ ఇచ్చేసి మనం ఒక 1 day తర్వాత పంపించేస్తాము. 1 day తర్వాత మనం వాళ్ళని ఫాలో అప్ కానివ్వండి డ్రెస్సింగ్కి మనం పిలుస్తాము. సో పిలిచిన తర్వాత చూసేసి మళ్ళీ నెక్స్ట్ డే క్లీనప్ చేసేసి పంపిస్తాము. సో మనము ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అంటే మనం ప్రతి 2 గంటలకి మనం ఒక స్ప్రే ఇస్తాము. సో దట్ స్కాల్ప్ అనేది కొంచెము ఇచ్చింగ్ కానివ్వకుండా లేదా డ్రై కాకుండా గ్రాఫ్స్ని అలా ఉంచడానికి మనం ఇస్తాము. సో దీని తర్వాత ఏం చేస్తాము అంటే యూజువలీ 1 week 1.5 week తర్వాత హెయిర్ వాష్ చేయటము అంటే తలని లైట్గా కడగడము అనేది మనం చెప్తాము. అలా ఎలా అనేది క్లియర్గా డ్యూరింగ్ ద కన్సల్టేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఒక 3 to 4 weeks తర్వాత ఏమవుతుంది అంటే ఆ క్రస్ట్ అనేది పడిపోతుంది. పడిపోయి మనకు 2nd month నుంచి హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది లైట్గా. సో 3rd monthకి వచ్చేటప్పటికి మనం చిన్న వెంట్రుకలు మనం పెట్టినవి చూస్తూనే ఉంటాము.
సో ఫ్రమ్ దెన్ మనం రెగ్యులర్గా అంటే మనం హెయిర్ కట్కి కానివ్వండి లేదా హెయిర్ వాష్కి కానివ్వండి సపరేట్గా మనం ఏం చేయని అవసరం లేదు, అవి ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. అంటే దీర్ఘకాలిక హెల్త్ ఇష్యూస్ వాటి కూడా దీన్ని చేయించుకోవచ్చు. సో కొంతమందికి ఏంటి అంటే డౌట్స్ ఉంటాయి, మాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, మేము చేయించుకోవచ్చా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అడుగుతారు. సో డెఫినెట్లీ చేయించుకోవచ్చు అండి. షుగర్ చాలా కంట్రోల్లోకి తీసుకొచ్చాక వీ వుడ్ అడ్వైజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సేమ్ లైక్ బీపీ కంట్రోల్లో ఉంది అనుకోండి, డెఫినెట్లీ వీ కెన్ గో ఫర్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అండి. సో కాంట్రా ఇండికేషన్స్ అనేవి పెద్దగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి అయితే ఏమీ లేవు, ఎవరైనా కూడా చేయించుకోవచ్చు అన్లెస్ అంటే వాళ్ళకి ఐడియల్ క్యాండిడేట్ అయితే మనం ఎవరికైనా కూడా చేయొచ్చు. సో పెయిన్ కొరకడం అనేది మనము రెగ్యులర్గా చూస్తూనే ఉంటాము. సో అసలు పెయిన్ కొరకడం అనేది ఏ ఏజెస్లో వస్తుందంటే ఏజ్ లిమిట్ అనేది పెయిన్ కొరకడంకి ఏమి ఉండదండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళల్లో ఎవరికైనా కూడా మనం పెయిన్ కొరకడం అనేది చూడొచ్చు. సో పెయిన్ కొరకడం అనేది ఏంటి అంటే ఒక బిల్ల సైజులో మనకి హెయిర్ మొత్తానికి పడిపోవడం అనేది మనం చూస్తాం. సో ఏ ఏజ్లో అయినా రావచ్చు, ఎక్కడెక్కడ రావచ్చు అంటే ఎక్కడైనా రావచ్చు అండి. తలలో రావచ్చు, ఐబ్రోస్ మన కనుబొమ్మలైనా పోవచ్చు, లేదా మగవాళ్ళల్లో గడ్డం కానివ్వండి, బాడీలో ఏ పార్ట్లో అయినా కూడా మనకి హెయిర్ ఇట్లా రూపాయి బిల్ల షేప్లో కానివ్వండి పోతుంది. సో కొంతమందికి ఏంటంటే వాటికి అదే హెయిర్ వస్తుంది. సో వెనకట ఇలా పోయినప్పుడు ఏంటంటే మందారపాకు లేదా కర్పూరం లేదా ఆనియన్ జ్యూస్ ఇలా పెట్టేవాళ్ళు అనమాట. సో వీటి వల్ల కొంత ఉపయోగం ఉంటుంది డెఫినెట్లీ, ఎందుకంటే మనకి ఆ స్కిన్ ఇరిటేషన్ వల్ల మనకి హెయిర్ గ్రో అవుతుంది. సో వీటి వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే కొంతమందికి ఇవి పెట్టడం వల్ల రియాక్షన్ వల్ల మొత్తానికి హెయిర్ దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి ఇప్పుడైతే మనము అడ్వైస్ చేయట్లేదు. సో పెయిన్ కొరకడం అనేది అసలు ఎందుకు చూస్తాము అంటే పెయిన్ కొరకడం అనేది ఒక ఆటోఇమ్యూన్ కండిషన్ అండి. ఏంటి అంటే మన సెల్స్లో వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి ఆర్ ఇమ్యూన్ సెల్స్. అవి ఏంటి అంటే మన ఓన్ హెయిర్ ఫాలికల్స్ని ఫారెన్ బాడీస్గా చూసేసి వాటి మీద అటాక్ చేస్తాయి. సో దానివల్ల మన హెయిర్ ఫాలికల్స్ అనేవి పడిపోతాయి. సో మనం ఆ ఇమ్యూన్ రియాక్షన్ ఆపడానికని చెప్పేసి మనం లోకల్ స్టిరాయిడ్ కానివ్వండి, స్టిరాయిడ్ అనేది మనం జుడిషియస్ యూజ్ లేదా ఓవర్ యూజ్ అంటాము. జుడిషియస్ యూజ్ అంటే ఒక కండిషన్కి ఇది పెడితేనే పనిచేస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఒకటి ఇమ్యూనో మోడ్యులేటర్ పెడతాము సో దట్ మనం లోకల్ అంటే ఆ స్కిన్ వరకే ఇమ్యూనిటీని కొంచెం సప్రెస్ చేస్తున్నట్టు, సో దట్ మన హెయిర్ ఫాలికల్స్ అనేది గ్రో అవుతాయి. సో కొంతమందికి ఏంటి అంటే ఇవి పెట్టినా కూడా కొంతవరకు రావు. సో అప్పుడు ఏం చేస్తామంటే లోకల్ ఐఎల్ఎస్ అంటాము, అంటే లోకల్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ అనేది చుట్టుపక్కల ఇచ్చేస్తాము. సో అప్పుడు మనకి హెయిర్ స్టిమ్యులేషన్ అనేది జరిగి హెయిర్ అనేది గ్రో బ్యాక్ అవుతుంది. సో కొంతమందిలో ఏంటంటే హెయిర్ నార్మల్గానే గ్రో అవుతుంది, కొంతమందిలో ఏంటి అంటే హెయిర్ వచ్చేటప్పుడు వైట్ హెయిర్గా వస్తుంటుంది. సో అది ఎందువల్ల వస్తుంది అంటే మనకు అక్కడ ఉన్న మెలనోసైట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో డ్యామేజ్ అయినప్పుడు అవి వైట్ హెయిర్ వస్తాయి. కొంతమందిలో ఏంటి అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కొంతకాలం తర్వాత అవే న్యాచురల్గా బ్లాక్ కలర్ వస్తాయి. కొంతమందికి ఏంటి అంటే అలానే ఉంటుంది. సో అలాంటి వాళ్ళల్లో మనం మెలటోనిన్ సిరమ్స్ అనేది అక్కడ స్కిన్కి రాసుకోవడానికి అప్లికేషన్కి ఇస్తాము. సో ఈవెన్చువల్గా అవి కూడా బెటర్ అవుతాయి. సో పెయిన్ కొరకడం అనేది డెఫినెట్గా హెరిడిటరీ ఉండొచ్చు అండి. మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉందనుకోండి, అది మనకి పాకదండి, జెనెటిక్గా మనకు కొంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇంట్లో ఇప్పుడు ఒక ఫాదర్కి ఉంది అంటే చిల్డ్రన్కి కానివ్వండి, వైఫ్కి కానివ్వండి, అది అంటూ వ్యాధి అయితే 100% కాదు, కానీ జెనెటిక్గా కొంతమందికి కొన్ని ఫ్యామిలీస్లో రన్ అవుతుంది డెఫినెట్లీ.